మరియు సత్యనారాయణ సార్ గారికి, గవర్నమెంట్ హాస్పిటల్ గారికి, మరియు కిషోర్ గారికి, సంతోష్ గారికి, సంతోష్ రెడ్డి గారికి, సంతోష్ రావు గారికి, చంద్రశేఖర్ సార్ గారికి, గారికి, వంశీ గారికి, అందరికీ కూడా, మరియు మా రైతు సంఘం నాయకులకు, రైతులకు అందరికీ కూడా ఈ యొక్క డాక్టర్ డే శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ డాక్టర్ డే అనేది మనకు డాక్టర్ సార్ రండి, పైకి రండి. రండి మేడం, మేడం గారికి, ప్రసాద్ గారు ఆయనకున్నటువంటి వాక్యాలు నాకు లేదు. బట్ ఐ విల్ ఆల్సో ట్రై టు టాక్ అండ్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్. చెప్పినట్టు నేను 44 years బ్యాక్ వచ్చాను. 44 years సదాశివపేటలో మేము ఎంత భావైక్యం అయిపోయామంటే, ఎంత కలిసిపోయామంటే ఇక్కడ కల్చర్లో కానీ జనంలో కానీ అసలు వీ ఫీల్ లైక్ చేపని కనుక బయటపడేసి ఎట్లా కొట్టుకుంటాం మేము, కానీ ఇక్కడ లేకపోతే మేము అదే ఉంటారు. సో మచ్ ఎడిక్టెడ్ టు దిస్ దేర్ లవ్ అండ్ ఎఫెక్షన్. నేను డబ్బుల గురించి మాట్లాడలేదు, ఇంకా వేరే విషయాలు అంటున్నాను. ఎంత ప్రేమ అనురాగం ఇచ్చారంటే అందరికీ కూడా ఒక ఎడిక్షన్ అయిపోయింది. ఇప్పుడు పాలిటీషియన్ కనుక పవర్ లేకపోతే ఎట్లా మా పరిస్థితి అట్లా అయిపోయింది. యాక్చువల్లీ ఇట్స్ వెరీ ఎడిక్టివ్. ఇచ్చే ప్రేమ కానీ అనురాగం కానీ. సార్ నువ్వెట్లా మొదలు వచ్చు నేనెట్లు అడిగేప్పుడు చాలా మంది మా డాక్టర్ కొలీగ్స్ కూడా, మా ఐఎంఏ ప్రెసిడెంట్ గారు చంద్రశేఖర్ గారు, వీళ్ళందరూ కూడా దే హావ్ బికమ్ వెరీ సీనియర్. సంతోష్ అఫ్కోర్స్ మా అందరిలోకి సీనియర్ మోస్ట్ మధుకర్ రెడ్డి గారు, ఆయన లేదు ఈరోజు, అవుట్ ఆఫ్ స్టేషన్. ముఖ్యంగా పేషెంట్లుగా యాక్చువల్గా ఎనీబడి బికమ్ మనిషికి మోస్ట్ వాల్యుబుల్ ఏంటి, అన్నిటికంటే వాల్యుబుల్ లైఫ్. లైఫ్ కనుక తెలిసినట్టు తర్వాత ఏముంటుంది మనకి తెలియదు. అది ఎంతో ట్రస్ట్ తోటి, ఎంతో నమ్మకంతో మాకు అప్పచెప్పి ఒక సర్జరీ కానీ, ఒక మెడిసిన్ కానీ, మెడికల్ ప్రొసీజర్ కానీ వాళ్ళు కూడా సరెండర్ చేసుకొని మేము నమ్మకంతో వచ్చామన్నప్పుడు ఇట్స్ ద బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ. అది మేము ఎప్పుడైతే కొంచెం కూడా నిర్లక్ష్యం చేస్తామో నిజంగా పేషెంట్ కోపం వస్తుందో దాంట్లో ఏం తప్పలేదు. ఎందుకంటే చాలా పెద్ద బాధ్యత. పేషెంట్ చెప్పేది వింటాం కానీ, చేస్తాం కానీ. ఇందాక డాక్టర్ చెప్పారు, రీడింగ్ సైకాలజీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఒక్కొక్కళ్ళు హార్ట్ అటాక్ వస్తే కూడా చాలా సింపుల్గా వచ్చి సార్ కొంచెం వస్తున్నట్టు, మేజర్ అటాక్ అయినా కానీ ఒక్కొక్కళ్ళకి ఏమున్నది కానీ ఎంత రోజులు పెడతారని చెప్పారు. మేము చచ్చిపెట్టేప్పుడు ఒకరితో. అందుకే రీడింగ్ సైకాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎష్యూరింగ్ ద పేషెంట్ ఫస్ట్ ఏంటి, నీకేం కాదనే మాట ఫస్ట్ రావాలి. ఏమైనా కానీ తర్వాత పక్కన పెట్టి కౌన్సిలింగ్ చేసి వేరే వాళ్ళకి ఏమైనా. నేనైతే 99% అదే చేస్తాను. ఎంత సీరియస్ కేసు నీకేం కాదు పేషెంట్కి అయితే మొదల ధైర్యం చెప్తాను ఫస్ట్. తన కుటుంబాన్ని చూసుకోగలడు, తన పిల్లల భవిష్యత్తును చూసుకోగలడు. రేపు తను కూడా అంతిమ దశలో ప్రశాంతంగా మరి దైవత్వం పొందడానికి అవకాశం ఉంటుంది. అది ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినటువంటి ఈ మంజీరా రైతు సమాఖ్య అధ్యక్షులు ఈ పృథ్వీరాజ్ గారికి, వారి యొక్క సహచరులకు నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు.